ఒక మూవీకి ప్రాణం క్లైమాక్స్. అలాంటి క్లైమాక్స్‌లు చాలా జాగ్రత్తగా అంటే చాలా మంచిగా అరే! ఈ క్లైమాక్స్ బావుందిరా! మూవీ మొత్తాన్ని ఈ క్లైమాక్స్ సాటిస్ఫై చేసిందిరా అన్నట్టుండాలి. దేర్ ఈస్ ఎ సేయింగ్ ఇట్ డజంట్ మ్యాటర్ హౌ యూ స్టార్ట్ బట్ ఇట్ మ్యాటర్స్ హౌ యూ ఎండ్. ఎలా స్టార్ట్ చేశామనే దానికన్నా ఎలా ఫినిష్ చేశామనేదే చాలా ఇంపార్టెంట్. దానికి మెయిన్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా రిలీజ్ అయిన 'కా' మూవీ. అలాంటి 2024లో వచ్చిన బెస్ట్ క్లైమాక్స్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాం. కింద లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. ఇంకా మీరు చూడకపోతే వెళ్లి చూసేయండి. సో, అదే 2024లో వచ్చిన వర్స్ట్ క్లైమాక్స్‌ల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. Audio Jungle. హాయ్! హలో! నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. విజ్ఞాన ప్రదర్శనలొద్దు మామ. అది నా ఇంట్రో. సారీ మామ, ఇంకోసారి రిపీట్ చేయండిలే. సో గైస్, ఈ వీడియో ఎవరి మనోభావాలు నొప్పించడానికి చేస్తుందైతే కాదు. ఏ హీరో అయినా వాళ్ళ ఫ్యాన్స్‌ని, వాళ్ళ మూవీస్‌ని కించపరచాలనేది మా ఉద్దేశ్యం కాదు. కేవలం మూవీస్ గురించి వచ్చిన మోస్ట్ రిలవెంట్ ఫీడ్‌బ్యాక్స్ గురించి డిస్కషన్ అండ్ ఇట్స్ ఎ ఫ్రెండ్లీ డిస్కషన్స్. సో ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఒరేయ్! మా హీరో జోలికి వచ్చావో నెక్స్ట్ వీడియోకి నువ్వు ఉండవురా రేయ్! ఒరేయ్! నీలాంటి వాళ్ళ కోసమేరా ముందుగా ఈ డిస్క్లైమర్ వేశా. నువ్వు ఎక్స్‌ట్రాలు చేయకుండా ఉంటే ఇంక మనం వీడియో స్టార్ట్ చేద్దాం. నంబర్ 1 దేవర. ఎన్టీఆర్ గారు అండ్ కొరటాల శివ గారి కాంబినేషన్‌లో 27 సెప్టెంబర్ 2024న రిలీజ్ అయింది మన 'దేవర'. ఈ మూవీ ఫస్ట్ హాఫ్‌లో పీక్ ఎన్టీఆర్, పీక్ శివ గారు అండ్ పీక్ అనిరుద్‌ని చూస్తాం. ఎస్పెషల్లీ ఇన్ ద ఇంటర్వెల్ పోర్షన్. అసలు ఎన్టీఆర్ గారిని అలా కూర్చోబెట్టి చిన్నగా ఇంగ్లీష్ లిరిక్స్‌తో స్టార్ట్ చేస్తారు మన అనిరుద్. నాకైతే నిజంగా ఐస్‌లో నుంచి హ్యాపీ టీయర్స్ వచ్చేసాయి. అంత బాగుంటుంది ఆ సీన్. నువ్వు ఇప్పుడు ఇంత పొగుడుతున్నావంటే మామ తర్వాత ఏదో తొక్కలో పెంట పెడతావని అనిపిస్తుందిరా. బానే గెస్ చేసావు మావా. సో, అలాంటి హై తర్వాత సెకండ్ హాఫ్ ఓకేగా వెళ్తుంది. క్లైమాక్స్‌లో వరానే దేవరాలా చేస్తున్నాడని కూడా ముందే గెస్ చేస్తాం. చాలా ప్రిడిక్టబుల్‌గా వెళ్తుంది మూవీ. బట్ స్టిల్ ఎన్టీఆర్ గారు షైన్స్ లైక్ ఎ స్పార్క్. సరే 2 పార్ట్స్ అంటున్నారు కదా! క్లైమాక్స్‌లో క్లిఫ్ హ్యాంగర్ 'బాహుబలి' రేంజ్‌లో పెట్టుంటారులే లెట్స్ సీ అని కూర్చున్న నాకు నిజంగానే 'బాహుబలియే' చూపించారండి. హ్మ్. ఒరేయ్! ఏంట్రా నువ్వు? ఇప్పుడుండ్రా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఈ వీడియో చూస్తే నీ కామెంట్స్‌లో గట్టిగా యేసుకుంటారు. నువ్వుండు మామ. నా ఎక్స్‌ప్లనేషన్ కంప్లీట్‌గా విను. 'దేవరా' ఈజ్ ఎన్ యాక్షన్ డ్రామా మూవీ. బట్ పార్ట్ 2 కోసం వదిలిన క్లిఫ్ హ్యాంగర్ డ్రామాతో ఫినిష్ చేయడం అనేది చాలా అంటే చాలా రిస్కీ స్టెప్. 'బాహుబలి' అనే మూవీలో కూడా 'బాహుబలి' అనే క్యారెక్టర్‌కి అందనంత ఎలివేషన్స్ ఇచ్చి లాస్ట్‌లో చనిపోయాడయ్యా. చంపింది నేనే అయ్యా అని కట్టప్ప అన్నప్పుడు ఐ వాస్ షాక్డ్. బట్ వాళ్ళు చూపించిన ఆ డ్రామా ఇంటెన్సిటీతో గట్టిగా కొట్టారు మామ మనల్ని. 'దేవరా'లో కూడా ఇంచుమించు ఇలాంటి క్లైమాక్సే చూస్తాం మనం. వర తనని తను పనిష్ చేసుకొని పడిపోవడం. అసలు యతి గురించి వచ్చి అజయ్ గారు అది తప్ప అన్నీ తెలుసుకోవడానికి ట్రై చేయడం. లాస్ట్‌కి దేవరా ఎలా చనిపోయాడు అనే డైలాగ్స్ కూడా సేమ్ 'బాహుబలిలో' డైలాగ్స్ లాగే ఉంటాయి. అండ్ కట్ చేస్తే దేవరాని వరానే పొడి చేసే షాట్ చూస్తాం. పార్ట్ 2కి టైటిల్ పడుతుంది. అందరికీ ముందే తెలుసు వర చంపుండడు. ఇట్స్ జస్ట్ ఎ మిస్‌లీడింగ్ షాట్ అని. కానీ 'దేవరా' మూవీ టీమ్ మాత్రం అదొక పెద్ద క్లిఫ్ హ్యాంగర్‌లా చూపించారు మనకి. చూడు మామా, పార్ట్ 2కి క్లిఫ్ హ్యాంగర్ వదలడం, అది డ్రామాతో వదలడం ఈజ్ ఎన్ ఆర్ట్. 'దేవర' ఆ ఆర్ట్‌ని ఫుల్‌ఫిల్ చేయలేదు మామ. ఇది నా ఒక్కడి ఒపీనియనే కాదు. చాలా మంది ఒపీనియన్. సర్లే ఒప్పుకుంటాం. నెక్స్ట్ మూవీ ఏంటో చెప్పు. నంబర్ 2 'పుష్ప 2'. అరే నిన్ను చంపేస్తారా ఇవాళ? అసలు బుద్ధి, బుర్ర ఉందిరా నీకు? మొన్నే కదరా బెస్ట్ క్లైమాక్స్‌లో 'పుష్ప 2'ని యాక్ట్ చేసావు. మళ్ళీ 2024 వర్స్ట్ క్లైమాక్స్‌లో కూడా 'పుష్ప 2' అంటావేంట్రా జఫ్ఫా? ఓహ్! మామ కొంచెం ఆవేశపడకుండా ఉంటావా? లేదా నెక్స్ట్ వీడియోస్ నుంచి నేను తీసేయమంటావా? గైస్, యెస్, 'పుష్ప 2' రప్పా రప్పా సీక్వెన్స్ ఇస్ ద బెస్ట్ ఆఫ్ 2024. అండ్ క్లైమాక్స్‌లో పుష్ప తన ఐడెంటిటీ కోసం అంతా కష్టపడి లాస్ట్‌కి తన ఐడెంటిటీ దక్కించుకున్నప్పుడు పడే బాధ, ఆనందం అండ్ అది అల్లు అర్జున్ గారు పెర్ఫార్మ్ చేసిన విధానం ఇవన్నీ చాలా అంటే చాలా బావుంటాయి. మరెందుకురా ఈ లిస్ట్‌లో యాడ్ చేసావు? ఒరేయ్! నువ్వు ఈ మూవీ అయ్యే వరకేరా. ఇంకొక్క మాట మాట్లాడినా నెక్స్ట్ వీడియో నుంచి నువ్వు పక్కా ఔట్ రా. మామ, ఇక్కడ 'దేవరా' అండ్ 'పుష్ప' విషయంలో జరిగింది ఒక్కటే, ద క్లిఫ్ హ్యాంగర్. 'పుష్ప 2' వరకు ఆ క్లైమాక్స్ చాలా బావుంటుంది. ఇంకా రీలోడెడ్ వెర్షన్‌లో ఆ చైన్ ఇచ్చే సీన్ అవన్నీ చూసినప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ వాళ్ళు వదులుదామనుకున్న క్లిఫ్ హ్యాంగర్ ఏదైతే ఉందో పార్ట్ 3 మీద అది ఎలాంటి హైప్ క్రియేట్ చేయదు. ఏదో 2కున్న హైప్‌ని 3 మీద రుద్దినట్టు ఉంటుంది. అసలు ఆ బాంబ్ పెట్టింది ఎవరు? 'షికావతా' లేదా కొత్త క్యారెక్టరా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఆ కాలిన హ్యాండ్ షికావత్‌ది అని అనుకుంటున్నారు చాలా మంది. బట్ ఐ యామ్ 100% ష్యూర్ ఇట్ ఈస్ నాట్ షికావత్. పుష్పాని చంపుదాం అనేది అసలు షికావత్ మోటివే కాదు. అది ఆల్రెడీ మూవీలో కూడా ఎస్టాబ్లిష్ చేసేసారు. సో అలాంటి షికావత్ బాంబ్ బ్లాస్ట్ ఎందుకు చేస్తాడు చెప్పండి? సో కొత్త క్యారెక్టర్ అయి ఉంటుంది. మరి ఇంట్రొడ్యూస్ చేయొచ్చు కదా ఆ కొత్త క్యారెక్టర్‌ని.
మీరు నా ఒపీనియన్‌ని తప్పుగా అనుకోవచ్చు. జస్ట్ మీరే థింక్ చేయండి. ఒకవేళ వచ్చింది కొత్తవాడే అని చూపించి, ఆ క్యారెక్టర్‌లో ఒక మంచి యాక్టర్‌ని పెట్టి, ఇప్పటి వరకు పుష్పని చంపకూడదు అనుకున్న 'షికావత్' లాంటి విలన్ నుంచి, పుష్ప ఫ్యామిలీ మొత్తాన్ని చంపేద్దాం అనుకునే ఒక వైలెంట్ విలన్ చేతుల్లో ఆ బ్లాస్ట్ చేపించి మూవీ ఎండ్ చేసుంటే, సీరియస్‌లీ పార్ట్ 1 షికావత్ రోల్‌ని ఎలా ఎంజాయ్ చేశామో, అలానే ఈ ఎండింగ్ కూడా ఎంజాయ్ చేసేవాళ్ళం. సో, ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటున్నా. సో, లెట్స్ గెట్ ఇంటూ అనదర్ మూవీ. నంబర్ 3 'గోట్'. తలపతి గారి ఫ్యాన్స్ ఈ పాపిని క్షమించండి. వాళ్ళు క్షమిస్తారులే కానీ, నీ బాధేంట్రా మధ్యలో? నీకు సావేరా, కన్ఫర్మ్ సావే. ఓకే గానీ టాపిక్‌లోకి వెళ్దాం. 'ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' 'గోట్'. తలపతి గారు పాలిటిక్స్‌లోకి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఇదే లాస్ట్ సినిమా అని గట్టిగా ప్రమోట్ చేసిన మూవీ 'గోట్'. తలపతి గారు యాజ్ ఏజెంట్, మల్టీ లుక్స్ అండ్ అందులో యంగ్ లుక్, ఇలై తలపతి ఇలా ఫ్యాన్స్‌కి కావాల్సిన స్టఫ్ అంతా ఇంక్లూడ్ చేశారు. కానీ స్టోరీ లిమిట్స్ దాటుతున్నారరే. అదేలే. సో, టాపిక్‌లోకొస్తే అసలు ఈ మూవీ క్లైమాక్స్ చాలా అంటే చాలా ఆర్టిఫిషియల్‌గా ఉంటుంది. ధోని డ్రెస్సింగ్ రూమ్‌లో బాంబ్ పెట్టడం ఏంటో, సీఎస్‌కే ముంబై మ్యాచ్ చెన్నైలో జరుగుతూ మధ్యలో మళ్ళీ ముంబై గ్రౌండ్ విజువల్స్ వేయడం ఏంటో, ఒక్కసారి ధోనిని లాంగ్ హెయిర్‌లో చూపించి మళ్ళీ షార్ట్ హెయిర్‌లో చూపించడం ఏంటో, గ్యాలరీ పైన ఆ బైక్ స్టంట్స్ ఏంటో, ఆ ఫైట్ సీన్స్ ఏంటో ఇలా ఒకటి కాదు. అసలు ఆ క్లైమాక్సే ఒక పెద్ద కళాఖండం. నో హేట్ గైస్, నో హేట్. జస్ట్ నిజాలు మాట్లాడుతున్నానంతే. ఇదంతా ఒక ఎత్తైతే, ఆ క్లైమాక్స్ తర్వాత వచ్చే పోస్ట్ క్రెడిట్ సీన్స్. అసలు వాళ్ళేం చెప్దామనుకున్నారు ఈ మూవీతో, ఆ క్లైమాక్స్‌తో అసలేం అర్థం గాదు. సరే, ఒకటే ఒక టాపిక్ మాట్లాడుకుందాం. ధోని డ్రెస్సింగ్ రూమ్‌లో బాంబ్. సీరియస్‌లీ గైస్, ఈవెన్ 11 ప్లేయర్స్ ఫీల్డింగ్‌లో ఉన్న డ్రెస్సింగ్ రూమ్‌లో అట్‌లీస్ట్ 10 మెంబర్స్ ఉంటారు. ప్లేయర్సే కాదు, కోచింగ్ స్టాఫ్, మెంటర్స్ ఇలా చాలా మందుంటారు. అలా ఒకళ్ళు కిట్ బ్యాగ్ వేసుకొని పెట్టేసి వెళ్ళిపోతే అసలు ఎలా కన్విన్సింగ్‌గా ఉంటుందనుకున్నారు వెంకట్ ప్రభు గారు? అండ్ నెక్స్ట్ నంబర్ 4 గుంటూరు కారం. బాయ్ రా, నేనెళ్ళొస్తా. నువ్వుంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఏమైందిరా? నీ ఫ్యూచర్ నాకు అర్థమవుతుందిలే కానీ నేనుంటాలే. మావా నేనొప్పుకుంటా. రమణగాడి క్యారెక్టర్ ఈజ్ ఎ కల్ట్ క్లాసిక్. ఇంకా చెప్పాలంటే ఆ రోల్‌ని మహేష్ బాబు గారు పోర్ట్రే చేసిన విధానం ది బెస్ట్. ఈ మూవీని మన బాబు కోసం చూసేయొచ్చు. అండ్ జై బాబు! బట్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే రమణగాడు ఒక్కడే కాదు కదా మూవీలో. స్టోరీ అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా కల్ట్ అయ్యి ఉండాలి కదా! సో నేనేమంటున్నానంటే క్లైమాక్స్. ఫస్ట్ నుంచి గుంటూరు కారం వాళ్ళు ప్రమోట్ చేసిన కాంటెంట్‌కి చాలా అపోజిట్ వైబ్ ఇస్తుంది మూవీ చూస్తున్నప్పుడు. వాళ్ళు ఓరమాస్, యాక్షన్ డ్రామా, వింటేజ్ బాబు ఇలా ప్రమోట్ చేశారు. బట్ అందులో బాబు తప్ప ఏమీ లేదు. అండ్ క్లైమాక్స్ అయితే అసలు ఇంపాక్ట్‌ఫుల్‌గానే లేదు. అసలు ఏవేవో ట్విస్ట్‌లు. రాహుల్ రవీంద్ర గారి క్యారెక్టర్‌ని మార్చేస్తారు లైక్ ఎన్ ఔట్‌సైడర్ లాగా. అండ్ రమ్యకృష్ణ గారి మదర్ అండ్ సన్ ఎమోషన్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అసలు రావు రమేష్ గారి క్యారెక్టర్ కూడా అదేంటి సడెన్‌గా ఇలా అనేస్తున్నారు, ఏవేవో చెప్తున్నారు. వాడు నా కొడుకు కాదంటున్నారు, మేము కలిసి ఉండలేదంటున్నారు. వామ్మో! ఒకటి కాదు. చాలా తికమకలా రాసుకున్నారు త్రివిక్రమ్ గారు ఈ మూవీని అని అనిపిస్తుంది నాకు. మన బాబు పెర్ఫార్మన్స్‌తో ఎంత మూవీని లాక్కొని రావడానికి ట్రై చేసినా వి కాంట్ డూ ఎనీథింగ్ ఇఫ్ ఇట్స్ మెంట్ టు బి ఫెయిల్డ్. ఒకవైపు హై డివోషనల్ క్లైమాక్స్‌తో 'హనుమాన్' మూవీ కలెక్షన్ సెన్సేషన్ చేస్తున్నప్పుడు, 'గుంటూరు కారం' క్లైమాక్స్ చూస్తుంటే ఇట్ డిజర్వ్స్ టు బి ఇన్ ద లిస్ట్ అనిపిస్తుంది. ఇది మామ వర్స్ట్ క్లైమాక్స్‌తో 2024ని ఎండ్ చేసిన మూవీస్ లిస్ట్. మరి ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు మీకే థాంక్ యూ సో మచ్. ఏంట్రా ఈటీవీ, మీ టీవీ అన్నట్టు ఇంత బిల్డప్ ఇస్తున్నావు? బిల్డప్ కాదు మామ. నిజంగానే వీడియో చూసిన ప్రతి వాళ్ళకి థాంక్స్ చెప్తున్నా. అండ్ మర్చిపోకుండా మన ఛానెల్‌లో ఉన్న వీడియోస్‌నన్నిటిని లైక్ చేసి అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.